హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి షబే బరాత్ స్పెషల్ సూజీ రవ్వతో ఒక బర్ఫీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒకసారి ఈ రెసిపీని అయితే చేసి పెట్టుకున్నామంటే 10 to 15 డేస్ ఈజీగా తినేయచ్చండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో బర్ఫీ అయితే. ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి. నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా వచ్చిందండి. ఇలా ఈ రెసిపీని చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ ఈజీగా తినేయచ్చండి. లేకపోతే బయట పెట్టుకుంటే 3 డేస్ అయినా తినేయచ్చండి. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే హెల్తీ రెసిపీ అండి ఇది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది. చూడండి, ఇలా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ శనగపిండిని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో. ఆ తర్వాత బిర్యానీ ఆకులు 2, ఇలాచీలు ఒక 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ శనగపిండి వేయడం వల్ల బైండింగ్ అనేది బాగా వస్తుందండి బర్ఫీకి. ఆ తర్వాత 1 కప్పు సూజీ రవ్వ అంటారు కదండి, ఆ రవ్వని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వని. ఈ రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. రవ్వ ఫ్రై అయ్యేలోపు 2 కప్పుల వాటర్ని అయితే ఇంకో బౌల్లోకి వేసుకోవాలండి. వేసుకొని ఈ వాటర్ని అయితే హీట్ చేసుకోవాలండి. రవ్వలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి రవ్వని అయితే. ఆ తర్వాత ఇందులో కట్ చేసుకున్న కిస్మిస్, కట్ చేసుకున్న కాజుని అయితే యాడ్ చేసుకోవాలండి. మనకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా కలుపుకొని రోస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్కి అంతా బాగా అప్లై చేసుకోవాలండి. బర్ఫీ సెట్ చేసుకునేదానికి సైడ్స్కి అంతా బాగా అప్లై చేసుకోవాలి. బర్ఫీ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూడండి, ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రవ్వని ఇంకొంతసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ. రవ్వ అయితే ఫ్రై అయిపోయింది. హీట్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే. మొత్తం వాటర్ ఒకేసారి వేయకూడదండి, ఉండలు కట్టేస్తాయి. చూడండి, ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి. కుక్ అయ్యేటప్పుడు మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలుంటే కరిగిపోతాయి. చూడండి, ఈ వాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా థిక్గా అయిన తర్వాత 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ని అంతా బాగా కలుపుకోవాలండి, షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా. 1 కప్పు సూజీ రవ్వకి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ షుగర్ని బాగా కలుపుకోవాలి, ఈ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేలాగా. చూడండి, కన్సిస్టెన్సీ లూజ్ అయ్యింది. ఇప్పుడు ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ పావు స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఈ ఫుడ్ కలర్ని అంతా ఈ రవ్వ మిశ్రమంలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలరు పూర్తిగా ఆప్షనల్ అండి.
మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో నుంచి ఈ బిర్యానీ ఆకునైతే సపరేట్ చేయాలండి. ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకున్నాం కాబట్టి. ఈ బిర్యానీ ఆకు ఇలాచీ ఫ్లేవర్ అనేది ఇందులో టేస్ట్ బాగుంటుందండి. ఆ తర్వాత ఫైనల్గా ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ బర్ఫీని అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలు ఏమన్నా ఉంటే కరిగిపోతాయండి. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి బర్ఫీని అయితే. గరిటెతోనే బాగా నైస్గా చేసుకోవచ్చండి. పైన చూడండి, బర్ఫీని అయితే ఇలా సెట్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే బర్ఫీ అయితే బాగా సెట్ అయిపోతుందండి. అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా. ఆ తర్వాత గార్నిష్ కోసము కట్ చేసుకున్న పిస్తా పప్పునైతే వేసుకోవాలండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే పిస్తా పప్పుని యాడ్ చేసుకుంటా ఉన్నాను. డ్రై ఫ్రూట్స్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత పైనుంచి గరిటెతో కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ఊడిపోకుండా బాగా సెట్ అయిపోతాయి బర్ఫీలో. చూడండి, ఇలా అంతా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. బర్ఫీని అయితే ఇలా సెట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోవాలండి చల్లారేదానికి. చూడండి, బర్ఫీ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు నైఫ్కి కొంచెము నెయ్యిని అయితే అప్లై చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ సైడ్స్ని అయితే కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. చూసేదానికి లుక్ బాగుంటాయి డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే. కట్ చేసేదానికి కూడా ఈజీగా కట్ అయిపోతుందండి ఈ బర్ఫీ అనేది. చూడండి, ఇలా ఫస్ట్ పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ అనేది వస్తుంది. స్ట్రైట్గా కట్ చేసుకుంటే స్క్వేర్ షేప్ వస్తుంది. చూడండి, ఇలా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే పీసెస్ కొంచెం పెద్దవే కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే చిన్నవన్నా కట్ చేసుకోవచ్చు. ఏదైనా స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటాయి. ఇంట్లో చేసుకునేదానికి ట్రై చేయండి. ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది, తక్కువ టైంలో. చూడండి, ఇలా అంతా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్లేటింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గరిటె తీసుకొని డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఈ బర్ఫీ అనేది. ఎంత ఈజీగా ఊడొస్తుంది చూడండి. పీసెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ కావాలని అడిగితే ఇలా చేసి పెట్టండి, ఈజీగా చేసి పెట్టేయచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే ఒక రోజుకే ఖాళీ చేసేసినారండి ఈ స్వీట్ అంతా, అంత టేస్టీగా వచ్చింది.
అంతేనండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫైనల్‌గా ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నానండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.